అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, సృష్టికి మూలం శివుడు. అయితే అలాంటి శివాలయాలు మనం శ్రావణ మాసం రాబోతుంది. పవిత్రమైన శివాలయాలు బోల్డ్ ఉన్నాయి మన భారతదేశంలో. ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది? ఈ శ్రావణ మాసంలో ఏ గుళ్ళు వెళ్తే మంచిది? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర పార్వతీపతయే నమః. ఎక్కడికి వెళ్ళినా సరే భారతదేశంలో ఇదిగో శివుడు ఆది శంకరాచార్యులు వారు ప్రథమ గురువు, ఆది గురువులు వీళ్ళు. శివుడే ఆదిశంకరుడిగా పుచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా శివానంద లహరిలో చదువుకుంటే సరిపోతుంది. అందుకని అందరి దగ్గర ఉండదు కాబట్టి మనం ఈ శివాలయాలు చెబుతూ వాళ్ళకు ఒక శ్లోకం ఇచ్చేద్దాం. శివానంద లహరిలో ఒక శ్లోకం. ఇక్కడ మనకు భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయమ్మా. కాశీ విశ్వనాథుడు వారణాసిలో, అలాగే మమలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు ఇక్కడ మనకి నర్మదా నదీ తీరాన భోపాల్ దగ్గర. తర్వాత ఈ యొక్క వైద్యనాథుడు పర్లీలో ఉన్నాడు, మహారాష్ట్రకి వెళ్ళే దారిలో. కొంతమంది ఏమంటారంటే మహారాష్ట్రలో కాదు, మాకు ఎంపీలో ఉన్నారు అంటారు. అది కూడా వైద్యనాథుడే అనమాట. అంటే ఎలాగా డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు అమ్మవారి శక్తిపీఠాలు మనం తీసుకున్నప్పుడు 18 శక్తిపీఠాలతో పాటు 52 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు అని ఉంటాయి. అందువల్లనే మనకి బెజవాడ కనకదుర్గమ్మ వచ్చేసరికి ఒక శక్తిపీఠంలో పడుతుంది, ఇక్కడ 18లో ఉండదు. అలా ఈ యొక్క శివాలయాలు కూడా పర్లి వైద్యనాథ స్వామి మనకి ఇంకో 12 జ్యోతిర్లింగాల్లో కాకుండా మనకి వేరే శివుడు యొక్క స్వయంభూలింగాల్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి సోమనాథ క్షేత్రం, సౌరాష్ట్రే సోమనాథం, గుజరాత్లో. తర్వాత మనకి ఉజ్జయినంలో మహాకాళేశ్వరుడు. ఈ విధంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ 12 కాళహస్తి, మనకి శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఆయన కూడా ఇందులోకి వస్తాడు. సో ఈ రకంగా మనకి 12 కనుక తీసుకున్నట్లయితే తర్వాత పంచారామాలను ఉంటాయి. భారతదేశంలోనే ఉన్నాయి, అవి ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. అక్కడ అమరావతితో ప్రారంభమైతే అమరేశ్వర స్వామి, తర్వాత పాలకొల్లులో, తర్వాత సామర్లకోటలో కుమారరామం అంటే కుమారస్వామి ప్రతిష్ఠించాడు. భీమవరంలో గునుపూడి, రైల్వే స్టేషన్ పక్కన గునుపూడి అని ఉంటుంది, అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించాడు క్షీరారామం. అందువల్ల అక్కడ ప్రత్యేకత ఏమిటంటే అమావాస్య వచ్చేసరికి నల్లగా అయిపోద్ది శివలింగం, కొంచెం నలుపు వస్తుంది, ప్రత్యక్షం అందరికీ తెలుసు. పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా అవుతుంది. అందువల్ల అంటే మరీ ప్యూర్ వైట్ కాదు, ఆ డిఫరెన్స్ మారుతుంది. అందులో క్లియర్ గా చంద్రుడు ప్రతిష్ఠించాడు అని క్లియర్ గా తెలుస్తుంది. ద్రాక్షారామంలో మనకి దక్షిణ కాశీ అంటాం, అది కూడా పంచారామాలు. ఈ 5ని కలిపి ఒక రోజులో కనుక దర్శనం చేసుకుంటే శివలింగం ముక్కలై 5 ముక్కలు అయిందంటారు. ఒకే రోజు చేసుకుంటే మంచిది అంటారు. పర్వాలేదు ఎలా చేసుకున్నా. నెక్స్ట్ ఇవి కాకుండా పంచభూత లింగాలు ఉన్నాయి. పంచభూతాలు ఉన్నాయి కనుక మనకి భూమి ఎలాగో అలా అరుణాచలం అందరూ ఎగబడుతున్నారు కదా, అది అగ్నితత్వం, అగ్ని. తర్వాత ఈ యొక్క కాళహస్తి ఏమో వాయువు. అట్లా మనము భూతత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, ఇవన్నీ కూడా మనకి శివుడి క్షేత్రాలు, మనకి ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి వీటికి సమష్టి స్వరూపంగా బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి వారు ఉన్నారనమాట. ఆయన మల్లీశ్వరుడే. బ్రహ్మదేవుడు ఆయన్ని మల్లెపూలతో పూజించాడు. తర్వాత
మల్లెపూలతో పూజించాడు కాబట్టి మల్లీశ్వరుడు అన్నారు. ఓకే. తర్వాత మనకి కాశీలో మనకి శ్రీశైలంలో కూడా మల్లెపూలతో పూజ చేశాడు కాబట్టి మల్లికార్జునుడు అన్నారు. ఓకే. అలాగే మనకి ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎలాగైతే అష్టాదశ శక్తి పీఠాలకి సమష్టి స్వరూపమో మాయాపీఠమో, అలా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఈ పంచ ఆరామాలకి తర్వాత వాయుతత్వము ఈ పంచభూత తత్వాలన్నిటికీ కూడా సమష్టి స్వరూపము దుర్గామల్లేశ్వర స్వామి. అందువల్లనే ఇంద్రకీల అర్జునుడు అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కాశీ అందరికీ పరమ పవిత్రం అని తెలుసు అందరికీ, కానీ అర్జునుడు ఇంద్రకీలాద్రి కొండ మీద అందుకే తపస్సు చేశాడు. అది కూడా వ్యాస మహర్షి చెబితే చేశాడు, వెళ్ళి వాళ్ళ తాత అక్కడికి వెళ్ళి చేయను ఆయన అని. కాబట్టి ఇది స్కాంద పురాణంలో క్లియర్గా చెప్పబడింది. కిరాతార్జునీయం. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా పంచలింగాలు అని చెప్పేసి, అయితే మనం జనరల్ గా ఈ శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల ప్రత్యేకంగా శ్రావణ మాసంలో కలిగే ఫలితాలు ఏంటి అసలు? అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఫస్ట్ ఆయుర్దాయం పెరుగుతుంది. ఎందువల్లంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం వందనాత్ మృత్యోర్ముక్షీయమ అమృతాత్. ఇది ఈ మంత్ర జపము మృత్యువుని జయించడం కోసం మార్కండేయ స్వామి చేశాడు. అలాగే ఈ మంజునాథ స్వామి దేవాలయం కూడా మనకి వెళ్ళిన ఫలితం వస్తుంది. అంటే ఈ ఎవరికైతే ఈ పెళ్ళిళ్ళు కావడం లేదో అటువంటి వాళ్ళకి ఉజ్జయినిలో వెళ్ళి ఆ యొక్క మహాకాళేశ్వరుని దర్శించి అక్కడ మంగళనాథ టెంపుల్ అంటే భౌమ టెంపుల్ అంటే ఈ యొక్క అంగారక గ్రహం అక్కడ పుట్టాడు, భూమధ్య రేఖ మీద ఉంటుంది. అందుకని మహాకాళేశ్వరుని అక్కడ దర్శిస్తే పెళ్లిళ్ళు అవుతాయి అనమాట. కుజదోషాల వల్ల పెళ్లిళ్ళు కావు. సంతానం కానటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్తే సంతానం వస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ తో చెస్ట్ హార్ట్ అటాక్లు కొట్టేయడానికి చెస్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వాయుతత్వము, ఆ వాయుతత్వము కాళహస్తి వెళ్తే తగ్గుతుంది. అందువలన అలాగే క్షయవ్యాధి అంటే ట్యూబర్కులోసిస్, టీబీ ఇలాంటివి అక్కడ చంద్రుడు, అది ఎక్కడికి వెళ్ళాలి? భీమవరం వెళ్ళాలి. భీమవరంలో పంచారామాల్లో అక్కడ వెళ్తే చంద్రుడు ఎఫెక్ట్ అక్కడ పడుతుంది కాబట్టి అమావాస్యకి దీనికి ఆటోమేటిక్గా ఈ యొక్క పరమేశ్వరుడు క్షయవ్యాధిని తీసేస్తాడు, చంద్రుడు ప్రతిష్ఠించింది కాబట్టి. అలాగే సామర్లకోట కుమారారామం కుమారస్వామి ప్రతిష్ఠించాడు. అందువలన ఎవరికైతే దీర్ఘకాలికంగా పెళ్ళిళ్ళు కావడం లేదో, లేకపోతే భర్త కుజదోషాల వల్ల మరణించినటువంటి వాళ్ళు, పిల్లలు సంతానం కలగలేనటువంటి వాళ్ళు, ఇలాంటి బ్యాచ్లన్నీ కూడా ఆ సామర్లకోట కనుక వెళ్ళినట్లయితే కుజదోషాలు పోతాయి అక్కడ కూడా. అలా అంటే అక్కడ ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేయించుకోవాలంటారా? దర్శనం చాలు. వెళ్ళిన వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఇక్కడ స్వయంభూలింగాలలో అదే ప్రత్యేకత. ఎలా అంటే పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం దర్శనం చేసుకొని వచ్చేస్తే చాలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుపతిలో, ఆయన స్వయంభూ సాక్షాత్ కృష్ణుడే వెంకటేశ్వర స్వామిగా వచ్చేసాడు. అక్కడికి వెళ్ళి మేము ఒక్కొక్కరు పూజ చేసుకుంటాం అంటే దర్శనాలకే టైం లేదు, ఇంకా ఆయన వాళ్ళు ఎక్కడ చేయనిస్తారు. కాబట్టి మనము స్వామి వారికి కొబ్బరికాయ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. విచిత్రం ఏంటంటే ఇలాంటి స్వయంభూ లింగాలకి స్వయంభూ క్షేత్రాల్లో స్నానం చేయలేదే, ప్రయాణం చేసి వచ్చామే అని కూడా అవసరం లేదు. ఆ నిబంధనలన్నీ కూడా తీసిపడేస్తారు. ఎందువల్లంటే తిరుపతి లైన్లో 48 గంటలు ఉండిపోయారు అనుకోండి, స్నానం ఎక్కడ చేస్తారు వీళ్ళు? 72 గంటలు ఉంటారు. ఇలాంటి ఇవి అప్లైడ్ టు శివాలయాలు కూడా. శివాలయాలు అంత రద్దీ కాదు కాబట్టి ఆ ప్రశ్న రాలేదు. కానీ స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాల దగ్గర ఈ నిబంధనలన్నీ అవసరం లేదు, ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. చేసుకుంటే అక్కడ లోకల్ దేవాలయాల్లో చేస్తుంటారు కాబట్టి చేసుకునే వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.